మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి. అమావాస్య పౌర్ణమి రోజు చూసుకుంటే పర్టికులర్గా కొంతమందికి అయితే ఎవిడెంట్గా కనిపించేస్తారు. వాళ్ళలో చేంజెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, స్పెషల్గా మెంటల్గా. సో అలా ఉంటుందంటారా ప్రభావం? అంటే ఉంటుందనే చెప్తుంది సైన్స్ కూడా. మీరేం చెప్తారు? అదేండి, ఇప్పుడు సైన్స్ చెప్పడానికి ముందే అంటే ఇప్పుడు అమావాస్య లేకపోతే పౌర్ణమి వీటిల్ని సైన్స్ తిథులుగా తీసుకోదు. మనం అమావాస్య పౌర్ణమి అనేవి మనకి తిథులు. సైంటిఫిక్గా మీకు ఇదేమి ఆ డేస్ని క్యాలిక్యులేట్ చేయదుగా. 1 to 30 లేదా 1 to 15 సైన్స్ తీసుకునేది. కానీ అమావాస్య పౌర్ణములు అనేవి మన ఋషులు పెట్టిన పేర్లు. అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది, పౌర్ణమి చంద్రుడు పూర్ణంగా ఉంటాడు. ఇది పాడ్యము నుంచి లెక్క పెట్టుకుంటే మనం చంద్రుడి యొక్క క్షీణత వృద్ధి రెండూ ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు, సూర్యుడి యొక్క ప్రతిరూపం. సూర్యకిరణాలను స్వీకరించి తను ఆయన లేని సమయంలో మనకి వెలుతురునిస్తూ ఔషధీ గుణాలను ఇస్తూ ఉంటాడు. అంటే ఆ కిరణాలు డైరెక్ట్గా తీసుకునే కిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ కొంత జరుగుతుంది. ప్లస్ ఆ కిరణాలు మొక్కలతో పాటు ప్రకృతితో పాటు మనుషులకు కూడా సాయంత్రం సమయాలలో మానసిక శాంతనను కూడా చేకూరుస్తుంది. సూర్యకిరణాలు ఫిల్టరేషన్ చేయబడినాయి, గాఢత తగ్గి చల్లగా వెన్నెల రూపం ప్రశాంతంగా అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మనసు, ఇక్కడ అమావాస్య అనగానే మనకి మధ్యలో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడికి మనకి మధ్యలో అడ్డొచ్చేటువంటి గ్రావిటీ ఫోర్స్ కదా. అంటే ఆ కిరణాలు మన మీద పడట్లేదు, మనకు అవసరం. సూర్యుడు మనకు అవసరం లేదా? అవసరమే. డేలో, నైట్లో చంద్రుడు 100%. ఇవి రెండు కూడా తూర్పు పడమరలో మనకి 2 sides of a single coin. మనకి అవసరం. ఈ అవసరానికి మధ్యలో ఒకటి అడ్డొచ్చింది, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, అప్పుడు ఫ్లో ఆగిపోయింది. దానివల్ల ఇబ్బంది పడతాం కదా. లైట్ ఉంది, డైరెక్ట్గా పడుతుంది కాబట్టి నీ ఫేస్ బయటికి కనిపిస్తుంది. మధ్యలో ఏదో ఒక ఆబ్జెక్ట్ అడ్డు పెడితే కనిపించదు. అంతే. ఇది మనసు మీద జరుగుతుంది, భౌతికంగా కాకుండా అంతర్గతంగా జరుగుతుంది, మానసిక స్థితిలో జరుగుతుంది. మనసు చాలా ప్రధానం. అదే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. మనసు బాగాలేనప్పుడు నువ్వు శరీరానికి ఎన్ని మెరుగులు దిద్దినా ఏమీ కనపడదు, నువ్వు చూపించగలుగుతావు తప్ప అది వ్యక్తపరచలేవు. ఇప్పుడు మనసు శరీరం రెండు ఏకమైనవి కాబట్టి మనసు బాగుంది కాబట్టి శరీరంతో నీ హావభావాల్ని ప్రదర్శించగలుగుతున్నావు. అందుకే దాని ప్రభావం ఉంది కాబట్టి అమావాస్య పౌర్ణములు చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో భారతీయులకి. ఇవి అర్థం కాక ఈ మానసిక సమస్యలకి డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, ఇంకా న్యూరోలాజికల్ సైకలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అని పేర్లు పెట్టి ఏమిస్తున్నారమ్మా? ఏం ఇవ్వట్లేదు. పిల్స్ విచ్ లైక్ అదర్వైజ్ ఎఫెక్ట్ యువర్ బాడీ కంపల్సరీ. నిద్ర మొత్తం శరీరాన్ని కూడా నిద్ర పెట్టేస్తున్నారు. మనసును కంట్రోల్ చేయడం చేతకాక లేక వేరే దారి లేక నీకు ఆ పిల్స్ ద్వారా నిద్ర మాత్రల ద్వారా ఓవర్ హైపర్ యాక్టివిటీ ఉన్న శరీరాన్ని కామ్ డౌన్ చేస్తున్నారు. కామ్ డౌన్ చేయటం అంటే అదిమి పడుతున్నారు, కంట్రోల్ చేయలేక సమస్యను క్యూర్ చేయలేక అదిమి పట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఇది. దీనికి మన ధర్మశాస్త్రంలో హిందూ ధర్మంలో అమావాస్య పౌర్ణములకి ఉపవాసం చేయిస్తారు. ఓకే. మనసు బాగుపడాలంటే చంద్రుడితో పాటు పాడ్యమి రోజు ఒక ముద్ద, పాడ్యమి విధియా రోజు 2 ముద్దలు, తదియా రోజు 3 ముద్దలు, అలా పెంచుకుంటూ ఆహారాన్ని మళ్ళీ దాన్ని అలా తగ్గించుకుంటూ 14 ముద్దల నుంచి మళ్ళీ 1 ఇలా చేస్తూ ఉంటారు మనసును మెరుగుపరచుకోవడం. అందుకనే మన సంస్కృతి సాంప్రదాయంలో చంద్రుడు బాగుండడం కోసం, మనస్కారకుడు బాగుండడం కోసం ప్రతిరోజు కంపల్సరీ ఆవు పాలు తీసుకోవటం అనేది పెట్టారు. అవి అన్ని చంద్ర సంబంధం. ఆవు పాలు చంద్ర సంబంధం, నిద్ర వచ్చేలా చేస్తాయి. మనసు వెండి పాత్రలో నీళ్లు పెట్టి తీసుకోవడం కూడా చంద్రుడిని బాగు చేసుకోవడమే అవుతుంది. ఇవన్నీ మన ఊళ్ళో ఋషులు ఎప్పుడో ఆలోచించి మన మనసు మీద ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఉంది, అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఆ గ్రావిటీ మనల్ని నడిపిస్తుంది. అందులో ప్రధానంగా అంటే చాలా నక్షత్రాలు చాలా గ్రహాలు ఉన్న సౌర కుటుంబంలో ప్రధానంగా ఉన్నటువంటి నక్షత్రాల్లో మనకి చంద్రుడు రోజు ఎవ్రీడే మార్పు చెందుతూ ఉంటాడు. అలాగే కుజుడు మనకి 6 నెలలకు ఒకసారి మారుతుంటాడు. శుక్రుడు అంటే స్థిరంగా ఉండే గ్రహాలు, తక్కువగా కదిలే గ్రహాలు శని, గురుడు, రాహుకేతువులు.
వీళ్ళు 2.5 సంవత్సరాలు ఎక్కువ లాంగ్ టర్మ్ ఒకే చోట ఉంటారు. చంద్రుడు రోజు మారుతూ ఉంటాడు, కుజుడు 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాడు, బుధుడు మారుతూ ఉంటాడు. వీటి యొక్క ప్రభావం మన మీద ఉంది. ప్రధానంగా ప్రభావం ఈ 9 గ్రహాల యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంది. దాంట్లో చంద్రుడి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి అమావాస్యకి పౌర్ణానికి అంటే మీకు సముద్రం ఒడ్డున చూస్తే అమావాస్యకి కిరణాలు చంద్రుడి యొక్క కిరణాలు ప్రభావం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే అలలు ఎక్కువగా ఉంటాయి. పౌర్ణమికి అలలు ఉధృతంగా ఉంటాయి. వాటి ప్రభావం మనకు తెలిసిపోతూ ఉంటుంది చంద్రుడు ఉన్న స్థితిని బట్టి. అంటే అక్కడ జలం అధికంగా ఉంది. మన శరీరంలో అధికంగా ఉన్న పదార్థం ఏంటి? వాటర్. 75% ద్రవమయ శరీరం ఇది. అందుకని ఆ ప్రభావం అక్కడ సముద్రం మీద ఎంత ఉందో అంతే ప్రభావం మన మీద కూడా ఉంది. అంటే ఎవరికైతే జాతకంలో చంద్రుడు పాడైపోయాడో, మనసు పాడైపోయిందో వాళ్ళకి ఆ ప్రభావం అధికంగా ఉంటుంది. అంత కాకపోయినా ఎంతో కొంత అమావాస్యకి పౌర్ణానికి సామాన్య జనులకు కూడా ఇబ్బంది. ప్రకృతి అంతా ఉంటుంది. ప్రకృతి కేవలం బయటే కాదు, లోపల కూడా ఇన్నర్లో కూడా ఉంది ప్రకృతి. నేచర్, అవుటర్ నేచర్, ఇన్నర్ నేచర్ రెండూ కూడా చంద్రుడికి ఎఫెక్ట్ అవుతాయి అమావాస్యకి పౌర్ణానికి. విరివిగా మనం పాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రతినిత్యం కూడా కంపల్సరీ ఒక 50 ml అయినా ఆవు పాలు తీసుకోవాలి. ఎందుకంటే గోమాత తన సూర్యకిరణాలను స్వీకరించి సూర్యనాడితో ఆ పాలలో చంద్రుడి యొక్క గుణాన్ని పెంచి మనకిస్తుంది. తద్వారా సూర్యశక్తి, చంద్రుడి యొక్క శక్తి మనలో ఉండి అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా 6 గంటలు ప్రశాంతంగా నిద్రపోతారో, చిన్నపిల్లలు అయితే 8 గంటలు, పెద్దవాళ్ళు అయితే మినిమం 6 గంటలు నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ అమావాస్య పౌర్ణములు వాళ్ళని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టవు. రైట్. సో ఆవు పాలతో పాటు చంద్రుడు బాగా పాడయ్యి లేకపోతే డిప్రెషన్ అంత పెద్ద పెద్ద నేమ్స్ ఆపాదించబడిన వాళ్ళకి మనం ఏమైనా టిప్ చెప్పగలమండి? డూ దిస్, ట్రై దిస్, మెల్లమెల్లగా మార్పులు మీకే కనిపిస్తాయి అన్నట్టుగా. సపోటా పనిచేస్తుందమ్మా ఫ్రూట్స్లో. ఇప్పుడు ఈ సీజన్ అది సపోటా పండు బాగా పనిచేస్తుంది. అలాగే పొట్లకాయ మనసు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పొట్లకాయని విరివిగా కూర రూపంలో తీసుకోవడం కానీ లేదా జ్యూస్ చేసుకుని తీసుకోవడం ద్వారా కానీ మీరు చంద్రుడిని చాలా మార్చుకోవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమేనియా, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దాంతోపాటు గసగసాలు, గసగసాలని పొడి చేసుకుని దోరగా వేయించి పొడి చేసుకుని పాలల్లో కలిపి తీసుకోవడం ద్వారా మంచి నిద్ర వస్తుంది. దాన్ని ఒక రకంగా నల్లమందు అనొచ్చు, అంత బాగా పనిచేస్తుంది. అంటే వాసన చూస్తేనే మొత్తం ఎక్కిస్తుంది. మీలో ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడితే ట్రై చేయండి. మీకు వర్కౌట్ అవుతే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా. డెఫినెట్గా. అంతే కదండి. ధన్యవాదాలు. సూర్యస్మితలే.